పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరి అల్టి పటాస్ ని షేర్ చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే చూద్దాం పారి. పట్టు చీరలు బేరం చేసిండు సీఎం సారు. నేతన్నలకు అన్ని తీర్లా ఉంటాడట తోడు. ఫ్యాన్ పార్టీల షురు అయినట్టుంది కుటకుట. రాజీనామా పెట్టిండు పీఠాపురం మాజీ ఎమ్మెల్యే. పాదయాత్ర టైంలో మాట ఇచ్చిండట బట్టి సారు. 20 కోట్లతోని పిప్రి అనే ఊర్ల పనులు షురు. టైంకు వస్తలేరట జీహెచ్ఎంసీ ఉద్యోగులు. అందరి మీద చిటపటలాడింది మేయర్ మేడం. పథకం వస్తదనుకుంటే అంతా పరిశాన్ అయ్యింది. వజన్ ఎక్కువైందని వినేష్ పోగట్ను ఆడనీయలేదు. పబ్లిక్ తోని లొల్లులు పోతున్నాయి కొలువులు. జనగాంల లొల్లికి దిగిరు ఆర్టీసీ కార్మికులు. నిన్ని అల్ల లాభం లేనిదే చిన్న పని కూడా చేస్తలేరు చాలా మంది. ఆఖరికి దానం చేసినా ఏదో లాభం రావాలే అన్నట్టున్నారు. అసొంటిది పెద్దగా లాభం లేదంటున్నా నష్టం వస్తుంది అని అన్న వృత్తి మీద ప్రేమతోని మన నేతన్నలు బటన్ వేస్తుంటారు. వాళ్ళ కళ గొప్పది, వాళ్ళ కష్టం ఇల్వ కట్టలేనిది. అసొంటి చేనేత వృత్తిని కాపాడుకోవాలి అన్నట్టు ఏపీ సీఎం బాబు సారు నేతన్నలను పలకరించిండట. సుద్దాం పారి. తిప్పలైనా తిండికి కష్టమైన వృత్తిని ఇడిచిపెట్టని గొప్పోళ్ళు మన నేతన్నలు. అందుకే వాళ్ళను అస్సలు యామారొద్దు. ఇక విజయవాడలో సర్కారోళ్ళు చేనేత దినోత్సవం ఘనంగా చేసిండ్రు. రాష్ట్రంలో ఉన్న అన్ని దిక్కులకెళ్లి నేతన్నలు వచ్చిండ్రు. పట్టు చీరలు, పంచలు, తీరు బట్టలు మోసుకొచ్చిండ్రు. ఇక సీఎం చంద్రబాబు సారు నేతన్నలందరినీ ఒక్కోరిని పలకరించుకుంటూ పోయిండు. అంతేకాదు ఇంటి ఆమె భువనమ్మ కొరకు సారు చీరలు కొన్నాడు. అవి చూడర్రే. అంటే ఉంది కానీ ఇది హెవీ అనిపిస్తుందని వెయిట్ కూడా ఇది బాగుంది. జిఎస్టీ తగ్గించేస్తాను, పట్టుకో చూసుకోండి. పక్క పొంటే ఉన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి సారు చీరలు కొనుడు అంటే అలవాట్లేని పని అన్నాడు. దానికి సీఎం సారు నాకు కూడా అలవాట్లేదు, నేతన్నలకు గిరాకీ చేద్దామని కొంటున్నా గంతే అన్నట్టు మాట్లాడిండు. అట్లా ఇక 2-3 చీరలు కొన్నాడు సారు. సీఎం సారే కదా అని అభిమానంతో ఇచ్చిండ్రు అనుకున్నారు. పైసలు ఇచ్చే తీసుకున్నాడు సారు. నడమ కొంతమంది చేనేత బట్టల మీద జీఎస్టీ తగ్గించాలి అని అడిగిండ్రు. దానికి సారు సరే అన్నట్టు చెప్పిండు. గిట్లా చేనేత దినోత్సవం నాడు సారు నేతన్నలతోని మాట కలిపి వాళ్ళ మంచి చెడ అరుచుకున్నాడు. లెక్కకైతే సీఎం సారు చీరాల పోయేదుండే. అక్కడ చేనేత దినోత్సవం సంబరాలు పెట్టుకున్నారు. కానీ పొట్టు వాన పడేటాలకు అటు పోవుడు బంధు పెట్టుకున్నారట. విజయవాడలనే గిట్ల నేతన్నలందరినీ పలకరించిండు సారు. మరి కొత్త సర్కారోళ్ళు నేతన్నల కోసం ఎసోంటి పథకాలు పెడతారో ఎట్లా ఆదుకుంటారో చూడాలి. ఇక నేతన్నలతోని ముచ్చట్లన్నీ ఒడిచినాక ఇంటికి పోత నడమ ప్రకాశం బ్యారేజ్ మీద బండి ఆపిండు సారు. కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతుంటే ఆగి జరసేపు తనివి తీర చూసిండు. అట్లనే పబ్లిక్ తోని సెల్ఫీలు దిగిండు. సీఎం సారు ఎక్కడికి పోయినా పబ్లిక్ ను మాత్రం నారాజు చేస్తలేడు. దూరం అనకుండా అందరిని మందలిస్తాండు. పోటువోలు దిగుతున్నాడు అని పబ్లిక్ కూడా సంబరపడతాండ్రట. మూలిగే నాక మీద తాటిపండు పడ్డట్టు కష్టాలలో ఉన్నప్పుడే దెబ్బ మీద దెబ్బ పడుతుంటది. అన్ని మంచుకున్నప్పుడు అందరు మన దిక్కే ఉంటారు. కిస్మత్ బాగలేక జర్ర అటు ఇటు అయ్యిందంటే ఇక అప్పుడు ఒక్కొక్కళ్ళు గోడ దుంకనికే చూస్తుంటారు. నెరి రాజకీయాలల్లా మన లీడర్ సభలు ఎప్పుడెప్పుడు అవతల పడదావా అన్నట్టు చూస్తుంటారు. అగ చూడుర్రి ఇప్పుడు ఏపీలో ఏమైతుందో. బెల్లం ఉన్న జాగల్నే ఈగెలైనా చీమెలైనా, బెల్లం లేకపోతే వాటికేం పని. గట్లనే అధికారం ఉంటేనే పార్టీకైనా లీడర్లకైనా బలం. అందుకే అధికారం చేతులు మారినప్పుడల్లా లీడర్లు పార్టీలు మారుతుంటారు. ఇటు తెలంగాణలో శానొద్దుల సంధ్య నడుస్తుంది గాని కొత్తగా ఏపీలో ఇప్పుడిప్పుడే సురువైతున్నట్టున్నది. ఫ్యాన్ పార్టీ లీడర్లు ఒక్కోళ్ళు నిమ్మలంగా బయటకు వస్తున్నారు. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఫ్యాన్ పార్టీకి రాజీనామా పెట్టిండు. రేపో మాపో అయినోళ్లతో కూకొని అట ఇట ఎట అనేది చెప్తాడట. జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి నా వలన ఏ రకంగా ఉపకారం ఉంటుందంటే ఆ రకంగా ఉపకారం చేస్తాను తప్పించి రాజకీయంగా సూచనలు సలహాలు చేస్తాను తప్పించి
ఏదో అక్కడికి వెళ్ళి నేను ఇదే ఇన్ఛార్జ్ చేస్తానని అనుకుంటున్నాను, కానీ నేను రాజకీయాల్లోకి వెళ్ళలేదు. ఓన్లీ నా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, మా నాయకులు, మా సర్పంచులు వీళ్ళు కూడా నాతోటి ప్రయాణం చేసిన వ్యక్తులు, నాతో వీరందరూ కూడా మీతోటే నా ప్రయాణం అన్నారు కాబట్టి వారి కోసం నేను ముందుకెళ్తున్నానని చెప్పి. మరి ఇక ఏం చేస్తాడో ముందు తెలుస్తుంది కానీ ఇక ఇప్పుడు పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు బయటికి వచ్చిండు, గట్లనే ఉంటదా, నియతి లేదా అంటున్నారట కొంతమంది. కానీ ఎలక్షన్లలో తనని కాదని వంగ గీతక్కకు టికెట్ ఇచ్చుడు, ఆమె ఓడిపోయినా పార్టీలో తనకంటే ఆమెకే పతారు ఎక్కువ పెరుగుడు, గిట్ల తీరొక్క తీర్ల కుంపటి రగిలిందట. ఆ పొగకు ఇక ఉక్కిరి బిక్కిరయి దొరబాబు బయటకు వచ్చిండా అంటారు. అన్ని కలిసి వస్తే జనసేన పార్టీలకు పోతాడంటారు. అంతేకాదు ఇన్నొద్దులు మాజీ ఎమ్మెల్యే వెనక తిరిగిన వాళ్ళు కూడా ఫ్యాన్ పార్టీలకించి బయటకు వస్తామంటున్నారట. అంత కలిసి పార్టీ మారే ఇగురం చేస్తున్నారట. మొత్తానికి చూస్తా అంటే ఇక ఏపీలో కూడా జంపింగ్లు జోరు అందుకునేటట్టున్నాయి అనుకుంటారు ఇప్పుడు అందరూ. అన్ని తీర్ల అరుగులేసి పెడితే మీని మోటార్ ఎక్కిపోయి ముచ్చట్లు పెట్టమంటే ఎవ్వలన్నా పెడతారు. కానీ నడుచుకుంటా ఊరూరు తిరిగి ఒక్కో మనిషిని మంచి చెడు అడుగుమంటే ఎవరన్నా అడుగుతారా? మన లీడర్ సాబులైతేనే అడుగుతారు. అందులో పాదయాత్రలు చేయాలంటే షై పార్టీ వాళ్ళ తర్వాతనే ఎవ్వలైనా అన్నట్టు ఉప ముఖ్యమంత్రి బట్టి సారు తన పాదయాత్ర ముచ్చట్లన్నీ యాది చేసుకున్నాడట. మరిగా కథ ఏందో చూద్దాం పార్రి. మాట ఇచ్చినాక ఎట్లా యాది మారుస్తా? ఇక చూడర్రే, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాల మీకోసమే వచ్చినా అన్నట్టు చేసిండు బట్టి సారు. ఎలక్షన్లకు ముందు బట్టి సారు చేసిన పాదయాత్ర ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఇగో గీ పిప్పిరి అనే ఊరికెంచే సురువైంది. ఆనాడే చెప్పిండట సారు, యాత్ర సురువైన గీదే ఊరికి మళ్ళొస్తా, పబ్లిక్ కి ఏమేం కావాలనో అన్ని చేస్తా అన్నట్టు మాటిచ్చిండట. అన్న మాట ప్రకారం ఇప్పుడు ఆ ఊరికి పోయిండు. నెత్తికి తలపాగా చుట్టుకొని అందరిట్లా కలిసిపోయిండు. అకశల్యంలతోని ముచ్చట్లాడిండు. బడి పొలగాన్లు ఓటి ఓటి తయారు చేసి చూపిస్తే చూసిండు. అందరి మంచి చెడు అరుచుకున్నాక 20 కోట్లకు ఎక్కువనే పైసలతోని పనులు చేయించడానికి శంకుబండ బాతిండు. పిప్రిల సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, మార్కెట్ సబ్ యార్డులు, 200 ఇందిరమ్మ ఇండ్లు కట్టించేందుకు పనులు సురువు చేస్తారట. ఇక సారు అప్పట్ల పాదయాత్రల పబ్లిక్ ఎసోంటి ఆపది చెప్పుకున్నారు, ఏమేమి అడిగినరు అన్ని అది చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లాలనే 30 దినాలు నడిచిండట సారు. అందుకే కష్టమేంటిది నష్టమేంటిది అన్ని తెలుసు అన్నట్టు మాట్లాడిండు. ఈ రోజు రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని రాబోయే 5 సంవత్సరాలే కాదు, భవిష్యత్తులో ఇంకొక 20 సంవత్సరాలు కూడా ఇందిరమ్మ ప్రభుత్వమే, ప్రజాప్రభుత్వమే పాలిస్తుంది. ప్రతి పైసా సంపాదిస్తాం, ప్రజలకి పంచుతామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మొత్తానికి అటు సీఎం రేవంత్ సారు అమెరికా టూరుకు పోయి పెట్టుబడులు కూడా పెట్టే ఇగురం చేస్తా అంటే, డిప్యూటీ సీఎం బట్టి సారు ఇటు రాష్ట్రంలో తిరుగుకుంటా పబ్లిక్ ల పతార కూడా పెట్టే ఇగురం చేస్తాను అనుకుంటారు పబ్లిక్. సర్కార్ నౌకరీ అడిగేటోళ్ళెవరు? టైంకు పోయినా నడుస్తుంది, పోకపోయినా నడుస్తుంది. పని చేసినా అడగరు, చేయకపోయినా అడగరు. అంత సుఖమైన పని ఎక్కడుంటది చెప్పు? ఇగో సర్కార్ నౌకరీ చేసేటోళ్ళ గురించి ఊర్ల పొంటి గిట్లనే మాట్లాడుకుంటుంటారు చాలా మంది. అయ్యో గట్లుంటదా అని అంటే ఉంటది కావచ్చు, మరి గంత లేనిదే ఇగో గీ మేడం చూడురి అందరి మీద ఎట్లా కోపానికి వచ్చిందో. And who else sits here? MDలు ఇక్కడొకటి అక్కడొకటి అక్కడొకటి 3 members madam. ఏది డి ఏది? She didn't come. What is her name? నిహారిక. She didn't come. ఇయాలని ఇష్టం ఉంటేనే చేయండి, లేకపోతే చేయకండి. No, this is not right. This is not right. Don't take for granted. మీ jobs ని don't take it for granted just because you have job. టైం కు ఆఫీసుకు రానోళ్ళ మీద జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి మేడం నూనెల పడ్డ పోజిత్తు లెక్కనే చిటపటం అనుకుంటా అందరికి సురుకులు పెట్టింది. 10:40. Why? 10:30 is your work time. Yeah. Why are you coming at 10:40? Daily 10:30 అమ్మా, ఈ రోజు 10:40. ఎందుకు అంటే మీ ఇష్టం వచ్చినట్టు డైలీ ఒక టైము, నీ ఇష్టం వచ్చినప్పుడు ఒక టైమా? లేదు మేడం. అది గట్ల అడుగు మేడం. ఓ దిక్కు వానకాలం నడుస్తున్నది, దోమలతో వశమైతే లేదు, నాలాలు బొంగుతున్నాయి, మ్యాన్హోల్ బొక్కలు పరిశాన్ చేస్తుంటాయి, కుక్కలతోనైతే పెద్ద పరిశాన్ అవుతున్నది.
పట్నం పబ్లిక్ అంతా ఎవరు ఎట్లనన్నా పోని మేమైతే ఆరిచ్చుకొని తీరిచ్చుకొని ఆఫీసుకి వస్తాం అన్నట్టు చేస్తున్నారట జిహెచ్ఎంసీలో పనిచేసేటోళ్ళు. చూడర్రా అంటే 10:30 దాటినా కూడా కుర్చీలన్నీ ఖాళీగానే ఉన్నాయి. మేయర్ మేడం అన్ని రూములు తిరిగి చూసింది. ఏరేసినట్టు ఆడొకళ్ళు ఈడొకళ్ళు ఊకొని ఆ ఓటి సాగబెడుతున్నారట. ఉద్యోగులంతా ఏడున్నారు ఎక్కడికి పోయినరు అని అడిగితే ఇప్పుడు పోయేదేమున్నది నెమ్మలంగా వస్తారు గాని అన్నట్టు చెప్పిండ్రట. అందుకే గిట్ల గయ్యన లేచింది మేయరమ్మ. ఇష్టం వచ్చినట్టు వస్తాం ఇష్టం వచ్చినట్టు పోతాం అని అంటే నడవదు, టైంకు రావాలే అని గట్టిగా ఇచ్చి పారేసింది. ఇష్టం లేకపోతే ఇంటికి పోయినరా అన్నట్టు కూడా చెప్పిందట. మరి ఇక సర్కారు నౌకరీ అని చెప్పి లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటా ఏలపాల లేని డ్యూటీలు చేస్తే ఏంటిది అన్నట్టు అని కోపానికి వస్తున్నారు ఈ ముచ్చట చూసిన పట్నం జనాలు. వానాకాలం వస్తే ఊళ్ళల్లో చెరువులు కుంటలు అలుగులు పోస్తుంటాయి. ఊరోళ్ళంతా చిన్న చిన్న పొల్లగాళ్ళని ఎంటేసుకొని పోయి అలుగుల్లో ఆడుకుంటా మస్తు సంబరపడుతుంటారు. ఫోటోలు వీడియోలు గుంజుకొని మా ఊరి చెరువు అలుగు అని అనుకుంటా సోషల్ మీడియాలో పెట్టుకుంటుంటారు. ఊళ్ళల్లో ఉండేటి చెరువులు కుంటలే కాదు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా అలుగులు వెళ్తున్నాయి. అన్ని ఒక్కసారి అరుసుకొని వద్దాం పారట్లవై. శ్రీశైలంలో కృష్ణమ్మ సింధులేస్తున్నది. నాగార్జున సాగర్ లో నడక నేర్చుకుని అడుగుల అడిగేస్తున్నది. అటు శ్రీశైలం ఇటు సాగరు రెండు దుక్కుల్లో గంగమ్మ గంతులేసుడుతోని కలకలలాడుతున్నాయి. జలకల ఉట్టి పడుతుంది. చూడోలి సాగర్ల గేట్లు ఎత్తినాక మీదికెంచి చూస్తుంటే ఎంత ముద్దుగా కానొస్తున్నదో. పాలనూరుగలు దుంకినట్టే ఉన్నది కదా చూస్తుంటే. దంచికొచ్చిన వానలకు ప్రాజెక్టులన్నీ దుంకుడుతోని వచ్చిపోయేటి పబ్లిక్ తోని జాతరే నడుస్తున్నది ప్రాజెక్టుల కాడ. శ్రీశైలం డ్యామ్ చూసేందుకు పోయేటి పబ్లిక్ తోని ఘాట్ రోడ్లన్నీ సందు లేకుండా నిండినాయి. ఇగిటు సాగర్లనైతే సందు లేదనుకో రాదోలే మస్తు మంది వస్తున్నారు కృష్ణమ్మ పర్వాలు చూసిపోయేందుకు. మీదికెంచి వరద ఇడవకుంటొచ్చుడుతోని జూరాల కాడ కిందికి నీళ్లిడుస్తున్నారు అధికారులు. నిన్న మొన్నటి దానిక చిన్నపోయిన శ్రీరామ్ సాగర్ కూడా నిండుగుండ లెక్కనే కానొస్తుంది. ఇప్పుడు రైతన్నల వ్యవసాయానికి ఆసరైతాయని ఎస్ఆర్ఎస్పీ కాల్వకెంచి కిందికి నీళ్లిడిచేరు. శ్రీపాదం ఎల్లంపల్లి ప్రాజెక్టులల్లా కుతికల కాడికి వచ్చినాయి నీళ్లు. ఆడ కూడా గేట్లు మీదికి లేపేటాళ్లకు మిడ్ మానేరు నిండి ఆడికెంచి లోయర్ మానేరుకు ఉరుకులు పెడుతుంది. కడెం ప్రాజెక్టు కిన్నెరసాని పాలేరు రిజర్వాయర్లకేంచి కూడా నీళ్లను కిందికి ఇడిచిరు పెద్ద ఆఫీసర్లు. ఆడోటి ఈడోటి తప్పితే తెలంగాణ ప్రాజెక్టులన్నీ నిండుగుండల లెక్కనే కానొస్తున్నాయి పోండ్రి. గల్లీలో ఎవడైనా ఆడతాడు. స్టేడియంలో ఆడినోనికే ఓ రేంజ్ ఉంటుంది. స్టేడియంలోకి పోయి ఆడినామంటే ఆడినాం అన్నట్టు కాదు. కొట్లాడి బిల్ల తెచ్చిన వాళ్ళకే దునియాల పతారు ఉంటుంది. కానీ బిల్ల పట్టుకొచ్చుడు అంత అల్కగా అయ్యేటి పనేం కాదు. పొద్దుమాప అనుకుంటా కష్టపడాలి, మంచి కోచ్ ఉండాలి, సర్కారు వాళ్ళకించి సాయం ఉండాలి. అన్నీ ఉన్నా గానీ గీ అక్కకు గిట్లయింది పాపం. వస్తది ఇక ఈ పాలి ఒలింపిక్స్ ఆటల్లో మనకో పథకం వస్తది అనుకున్నారు. పారిస్ ఒలింపిక్స్ ఆటల్లో భారతదేశం తరపుకేంచి రెజ్లర్ వినేష్ పోగొట్టు ఆడేటి ఆట చూసినాక 3 రంగుల జెండా రెపరెపలాడుతుంది అని అనుకున్నారు అందరూ. కానీ ముందుగా మురిసినమ్మ పండగ గుర్తారు కదా అన్నట్టే అయింది. ఆశపడ్డోళ్లకు నిరాశే మిగిలింది. ఉండాల్సిన దానికంటే 100 గ్రాములే బరువు ఎక్కువ ఉన్నదని ఆట ఆడేతందుకు వినేష్ పనికిరాదని ఎల్లగొట్టిరాట. పాపంగా మాపంతా బరువు తగ్గేతందుకు తిప్పలబడి ఇటు తిప్పలబడి ఆఖరికి దావకాన్ల పడ్డది వినేష్. ఇక ఇదిట్టుంటే ఇటు ఇంతకంటే ముందుగాల క్యూబా దేశపోళ్లతోని ఆడిన ఆటల 5-0 తేడాతోని గెలిచి ఆఖరి ఆటల అడుగు పెట్టింది. అదే ఫైనల్ కి వచ్చింది అన్నట్టు. ఇక ఊపు మీద ఉన్న వినేష్ ఈ పాలి పసిడి బిల్ల పట్టుకొస్తది అనుకున్నారు అందరు. గాని ఆఖరికి అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టే అయింది. అందరు అనుకున్నట్టు ఆఖరి ఆటల గెలిస్తే ఒలింపిక్స్ ఆటలల్లో పసిడి బిల్ల పట్టుకొచ్చిన తొలత భారతీయ రేసులర్ లెక్కలల్లో అక్క ఎక్కేది ఉండే. లేకుంటే ఒకలా ఓడిపోయినా రజత పథకం అన్న వచ్చేది ఉండే. కానీ ఈ గిట్ట అక్క ఆటకే పనికిరాదనేటాళ్లకు ఏది లేకుండా పోయింది అనుకుంటున్నారు ఇప్పుడు భారతీయులంతా. ఆ సీటు మహిళలకు కేటాయించింది, వారినే కూసోనిద్దాం. ఈ సీటు వికలాంగులది, ఈ సీటు పెద్ద మనుషులది. ఆర్టీసీ బస్సులో ఉన్న సీట్లెనక ఇగో గిట్ల రాసి ఉంటది. కానీ రాసుడు వరకే పాటించేటోళ్ళు ఎవ్వళ్ళు లేరు. ఇక ఇప్పుడు ఆడోళ్లకు ఫ్రీ బస్ అన్న కాడ నుంచి నెరీగా బస్సుల సీట్లే దొరుకుతలేవు. ఇప్పుడు గీ ముచ్చటెందుకనంటే గిజుడు మీకెరకైతుంది. బస్టాండ్ ముంగట బస్సులు, డిపో ముంగట డ్రైవర్లు, కండక్టర్లు తప్పేందో తెలుసుకోకుండానే కండక్టర్లు కొలువులకేంచి తీసేసిరని ఆర్టీసీ కార్మికులు ధర్నా చేస్తున్నారు జనగామ
మా బస్సు డిపో ముంగట. ఇక అన్న గోడేందో ఆయనే చెప్తుండే ఇనోరి. ఇక చెప్పరా శంకర్ అన్న. హన్మకొండలో దాదాపు 70 మంది ఎక్కింది. రాజపేట రాగానే ఒక 10 మంది ఎక్కింది. అందులో ఒక గర్భిణీ స్త్రీ ఎక్కింది. ఆ గర్భిణీ స్త్రీ ఎక్కిన ఒక ప్యాసింజర్ వీళ్ళకి కేటాయించిన సీటు ఇప్పి అనే కండక్టర్ ఆయన అడిగిండు. అడగగానే ఆమె సీట్ అడిగితే నేను లేవని అన్నది. ఆడ మాటకు ప్యాసింజర్లు ఆమెను తిట్టారు. నేను తిట్టినట్టు క్రియేట్ చేసి ట్విట్టర్లో పెట్టి అది విన్నారు కదా. గీ అన్న పేరు శంకరు. జనగాం డిపో బస్సులో కండక్టర్ కొలువు చేస్తాడు. అన్న నౌకరీ చేసే బస్సులనే గర్భిణితో ఉన్నామే బస్సు ఎక్కిందాట. కానీ కూసుందానికి సీటు దొరకలేదాట. సీట్ ఇప్పి ఈసారి జరని నిలబడలేకపోతున్నా అని కండక్టర్ని అడిగితే సీట్ ఇయ్యమని ఇంకోగామని అడిగిందట గీ శంకర్ అన్న. ఇంకేముంది నన్నే సీట్ అడుగుతావా అని కండక్టర్ మీదికి జవడానికి దిగింది. మీదికెంచి నన్నే తిట్టిండు, నెట్టి కింద పడేసిండని ట్విట్టర్ గుట్లే రాసుకొచ్చిందట ఓ మహాతల్లి. మంత్రాల కంటే తుప్పిర్లకే బలం ఎక్కువ ఉంటది అన్నట్టు వెనక ముందు ఆలోచన చేయకుండానే నౌకర్లకేంచి తీసేసిలట ఆఫీసర్లు. చెయ్యని తప్పుకు ఇదేందనుకుంటా తోటోళ్ళంతా ఇగో ఇట్ట డిపో ముంగట ధర్నాకు కూసున్నారు అన్నట్టు. అంతేకాదు నేను ఏ తప్పు చేయలేదనుకుంటా ఇంటి ఆమె ఇద్దరు ఆడపిల్లలతోని పోయి డిపో మేనేజర్ కాళ్ళ మీద పడి కన్నీళ్లు పెట్టుకున్నాడు శంకర్ అన్న. శంకర్ని కొలువులకు తీసుకునేది దానిక బస్సులు నడిచేదే లేదన్నట్టు కార్మికులైతే గట్టిగానే ఉన్నారు. కానీ మరి చూడాలి ఏమైతుందో అనేటిదిగా రేపు. అసలే వానాకాలం మోగులు ఎప్పుడెట్లుంటదో తెలియదు. ఎంత వాన వస్తుందని చెప్పినా ఓసారి వస్తలేదు. రాదని సప్పుడుగాక ఉన్నప్పుడు వానదేవుడు పిలువని సుట్టమోలే వస్తుండు, పొరక దంచిపోతుండు. అగో అట్లా ఇయ్యర జోపంగా ఖమ్మం జిల్లా అంతా వాగులు వంకలు ఊసిపారుతున్నాయి అన్నట్లు ఇదే ఖమ్మం జిల్లాలో ఉన్న భద్రాచలం రాములవారి గుడి చుట్టూ కూడా నీళ్లు చేరినాయట. మరి గుడి దిక్కు ఎట్లెట్లున్నదో ఒక్కసారి అట్లా వేసి చూసేద్దాం పార్రి. భద్రాచలం దిక్కు తెంపు లేకుండా దంచుతున్న వానలకు రాముల వారి గుడి జాగ మొత్తం నీళ్ళలో మునిగింది. గుడి ముంగట ఇంకా చుట్టుపట్టు ఎక్కడ చూసినా నీళ్లే ఉన్నాయి. జోరు వానలకు వరద పారి గిట్లయింది. మొగులంతా ఎట్లెట్లనో ఉంది, జర్ర పాయలంగుండుర్రి అని అధికారులకు మంత్రులు తుమ్మల పొంగులేటి శిల్కకు చెప్పినట్లు చెప్పిర్రు. ఆయన కూడా ఇరిగేషన్ ఆఫీసర్లు మా వెనకమర్ల చెప్పుర్రి అన్నట్లే చేసిర్రు. అందుకే గుడి దిక్కు గింత ఆగమున్నది అని తీర్థావుర్రు అక్కడి పబ్లిక్. అట్లనే అన్నదాన సత్రం అంతా నీళ్లు నిలబడి నీళ్ల సత్రం లెక్క అయ్యింది. గిట్లయితే ఎట్లా ఎమ్మటే స్లూయిజ్ లాకులెత్తి నీళ్లను ఖాళీ చేసే ఇగ్రం చెయ్యుర్రి. మేము ఇదివరకే చెప్పినాం కదా సోయి మీద ఉండాలి అని. ఇప్పుడు చూడుర్రి ఎంత ఆగమైంది. ఆయన మీకు పని మీద కనీస సోయి ఉండొద్దా? వచ్చిన భక్తులు గింత అవస్థ పడుతుంటే చూసుకుంటే ఎట్లుండ బుద్ధి అవుతుంది. గిదేం ఇగ్రం తప్పిన శాతలు అని అధికారులకు మంత్రులు గట్టి సురుకులే పెట్టిర్రట. గోదావరి నది కరకట్ట స్లూయిజ్లకెంచి వాన నీళ్లను పంపు చేయకపోవడం వలన గుడి జాగంతా నీళ్లలో మునిగింది. చుట్టుపట్టున్న దుకాణాలన్నీ నీళ్లలో మునిగినాయి. మరన్ల ఎంత సరుకు నీళ్లకు నాని బనికి రాకుండా అయ్యిందో గాని అధికారులు లాపర్వాతోనే గుడి చుట్టుపట్టు గింత అద్రగనమైంది. మరి ఇప్పటికైనా సోయకొచ్చి మళ్ళోసారి ఇట్లా కాకుండా చూసుకుంటారో లేకుంటే మనది సర్కార్ కొలువేనాయే మనలనేవాడు అనేదని అలవాటైన తీర్ల దులుపుకుంటారో చూడాలే అని అంటుర్రు గుడి దిక్కుపోయిన భక్తులు. అన్నట్టు ఇంకా 2-3 వద్దుల దాకా జోరు వానలున్నాయి అని అంటుర్రు. కాబట్టి రెవెన్యూ ఇంకా పోలీస్ అధికారులు జర్రంతా ఈషార మీద ఉండుర్రి అని చెప్పిర్రు మంత్రులు. గీ ముచ్చట మీరు తప్పకుండా వినాలే. షానొద్దుల సంది మీరు బాగా గమనిస్తుర్రో లేదో. దుకాణం కాడికి పోయి ఏదన్నా కొనుక్కొని ఎంత శినిగిపోయిన 10 రూపాయల నోటు ఇచ్చినా తీసుకుంటుర్రు. గాని 10 రూపాయల షిక్కిస్తే మాత్రం ఏదో దొంగోడిని చూసినట్లు కిందికి మీదికి చూస్తుర్రు. నీ 10 రూపాయల బిల్లకో దండము నీ తానే ఉంచుకో అని అంటుర్రు. అగో అట్లా ఏ కారణం లేకుండానే వద్దంటున్న గీ 10 రూపాయల షిక్క గురించి సర్కార్ ఓ ముచ్చట చెప్పింది. గదేందో మీరే చూడుర్రి. పుట్టిన కాడ నుంచి సుఖం లేనిది ఏదన్నా ఉన్నదంటే అది 10 రూపాయల బిల్లే. ఎందుకంటే ఎక్కువ మంది చేతులలో తిరిగేది 10 రూపాయల నోటు. గా కాగితం ఎక్కువ మాటలు అటు ఇటు తిరిగి శినిగిపోతుందని 10 రూపాయల షిక్క చేస్తే షిక్క పుట్టిన కాడ నుంచి పెద్ద షిక్కే వచ్చి పడ్డది. ఏడవైనా కూడా శినిగిపోయిన 10 రూపాయల నోటన్నా అలుక్కుంటానో గులుక్కుంటానో తీసుకుంటారు. గాని షెక్కున మెరిసి 10 రూపాయల షిక్కిస్తే మాత్రం గదేదో దొంగోండి చూసినట్లు గా బిల్ల ఇంట్లో తయారు చేసి తీసుకొచ్చినట్లు కిందికి మీదికి చూస్తుర్రు. ఇయకపోతే ఎవళ్ళు తీసుకుంటలేరు. అగో గట్ల 10 రూపాయల షిక్కను తీసుకోము అంటున్నోళ్ళ కోసమే గి ముచ్చట. 10 రూపాయల షిక్కను ఎవడో నడుమంత్ర పొడు తయారు చేయలేదు, రిజర్వ్ బ్యాంకే తయారు చేసింది. కాబట్టి ఎవరికన్నా ఇస్తే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. తీసుకోము చెల్లదు దొంగ బిల్లు అని నకరాలు చేస్తే వాళ్ళ మీద కేసులైతాయి అన్నట్లు చెప్పింది. అయితే 2009 కాడ నుంచి 2017 దాకా ఏం తక్కువ 14 మాటల 10 రూపాయల షిక్కలు విడుదలైనాయి. మోకన్ బట్టి తీరు డిజైన్లు వచ్చినాయి. అంత మాత్రాన ఎవడో లేపిన పుక్కర పట్టుకొని చెల్లదు 10 రూపాయల షిక్కలు సర్కారే బంద్ చేసింది కాబట్టి తీసుకోము అని
అని అనొద్దు. ఒకవేళ అట్లంటే మాత్రం చట్ట ప్రకారం చర్యలుంటాయి అని చెప్పుకొచ్చింది. అంతేకాదు 2016 మళ్ళా 2018 2 మాటల 10 రూపాయల సిక్కలు చెల్లుతాయి అని రిజర్వ్ బ్యాంకే చెప్పింది. గింత ఇవ్రంగా చెప్పినా కూడా జనాలకి ఇంకా సోయొస్తలేదు. ఇప్పుడు మళ్ళా చెప్తున్నాం 10 రూపాయల బిల్లులు చెల్లుతాయి, ఎవ్వలైనా తీసుకోవచ్చు అని చెప్తుర్రు. మరి పైసలకు పెద్ద బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంకే గింత మంచిగా చెప్తుంటే జనం ఇప్పటికైనా సోయకొస్తారో లేదో చూడాలి. అరే నాయన, ఏదైనా నొప్పులు రోగాలుంటే దాకానా పోవాలి. ఆడ పెద్ద పెద్ద చదువులు చదివిన డాక్టర్లు ఉంటారు. ఏ రోగం అని చెప్పేటందుకు తీరు మిషన్లు ఉంటాయి అని అంటే జనాలు గివేం వినకుండా ఇంకా బాబాలను సాములను నమ్ముతుర్రు. ఉన్నదంతా ముట్ట చెప్పి అటెంక మోసపోతుర్రు. ఆగో గిట్లనే మహబాద్ జిల్లాకు ఓ గుర్రం బాబా వచ్చి మీ బాధలన్నీ పోగొడతా అని చెప్పిండు. అదిన్న ఊరోళ్ళు బాబాకు సన్మానం చేద్దామని అనుకుంటే పత్తక లేకుండా పోయిండట. మరి ఎటు పోయిండో మనం కూడా అరుచుకోవాలిగా. చలో ముంగటిద్దరు డప్పులు కొట్టుకుంటా పోతుంటే వెనకమర్ల బట్టగుర్రం మీద వస్తున్న గీ మోతేవారిని చూస్తుర్రు కదా, గీననే గుర్రం బాబా. ఊర్ల పొంటి దేశ గురువు అని అంటుంటారు. ఇక గుర్రానికి కుంకుమ బొట్లు పెట్టిండు. ఆయన కూడా అడ్డం పొడుగు బొట్లు పెట్టుకుని ఓ అడ్డ పంచగట్టి ఊళ్ళకు చేరిండు. నన్ను దేశ గురువు అంటారు, మీకు అందరికీ ఎరికే ఉంటది. నేను ఇడికి మిమ్మల్ని బాగు చేస్తానికి వచ్చిన. షర్దుబాట్లు మంత్రాలు జయంగా ఎవరన్నా తిప్పలు పడుతుంటే నా కాడికి రావచ్చు అని అనగానే మాకు మంచిగుంటలేదంటే మాకు మంచిగుంటలేదని జనం శీతం వచ్చిర్రట. ఇంకేముంది, మీకు వాళ్ళు మంత్రాలు చేసిర్రు, వీళ్ళు షెర్దుబాటు చేసిర్రు, అందుకే మీ ఇంట్లో మంచిగుంటలేదు. దీనికి తోడు ఆయతరం అమాస కీడు ఊరంతా పాకింది. అదంతా పోయి నిమ్లవడాలంటే గిని పైసలు అయితాయి అని మనిషికో తీర్ల చెప్పిండట. గిట్ల ఒకటే దినంలో ఊరిని ముంచి లక్షల రూపాయలు గుంజి అవతల పడాలని చూస్తుంటే ఊరి పొల్లగాళ్ళంతా నువ్వేంది నీ కథేంది, ఈ టెక్నాలజీ కాలంలో నీ దిక్కుమాల మంత్రాలు ఏందని ఓ మల్ కరుసుకుర్రట. అంతే, ఈయనే ఉంటే ఈపు సాబ్ చేసి సున్నం పెడతారేమోనని రాత్రికి రాత్రే బిస్తర్ సద్రి అవతల పడ్డాడట. అంతేనానే అన్న? గత 2 రోజులుగా బాబా అని వ్యక్తి గుర్రంపై సవారీ చేస్తూ ఇక్కడ తిష్ట వేసినాడు. అమాయక ప్రజలనే ఆసరగా చేసుకొని మీకు చేతబడి ఉంది, నరదిష్టి ఉంది, ఇవన్నీ చేస్తే మా దగ్గరకు వస్తే పోతాయి, మేము బాగు చేస్తామని చెప్పి అందరి కాడికి దోచుకొని దేశగురు అనే పేరు చెలాయిస్తున్నాడు. ఇన్నర్గా ఆన్ బతికే సక్కగుంటే గిట్ల ఊర్ల మీద పడి అడక్క తినే పూట కుళ్ళ ఏషాలు ఎయ్యడు. వాణ్ణి వాడే సక్కగా చేసుకోలేనోడు జనం బతుకులను ఏం బాగు చేస్తాడు? ఓ ప్రజలారా, మంత్రాలు షెద్దుబాటులు ఏం లేవు. మీకేదన్నా నొప్పులు రోగాలుంటే సీదా దాఖానా గోర్రి. అంతేగాని గిసొంటి పనికి మాలిన బాబాలను నమ్మకూర్రి, అటెంకా ఆగంగా కూర్రి అని అంటూర్రు గీ ముచ్చట చూసిన మేధావులు. అయ్యో, ఇంతకిది ఏడైందో చెప్పనే లేదు కదా. నరసింహులపేట మండలం జయాపురం అనే ఊళ్ళో అయ్యింది.